నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? మా పేరు శాంత. శాంత. మా నాన్నమ్మ గారి పేరు కూడా శాంతమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు? ఇక్కడ 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళైంది ఇక్కడే ఉంటున్నారా? 2 ఏళ్ళు వెళ్ళినాయి, 3 ఏళ్ళు నడుస్తున్నాయి. ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎప్పుడు మీ పిల్లలు ఉన్నారా? ఉన్నారా? ఏం చేస్తుంటారు? ఒకడు చచ్చిపోయాడు. చచ్చిపోయారా? కొడుకు. ఇంకో కొడుకు ఉన్నాడు. ఏం చేస్తుంటారు అతను? ఆయననే చేసుకుంటాడు, మాకేం ఇట్లా చేయడు అన్నట్టు. ఎందుకు వచ్చేసారు మీరు ఇక్కడికి? కొడుకున్నాడు కదా. 2 బిడ్డలు ఉన్నారు. ఇంకిద్దరు ఉన్నారా? బిడ్డలు పెళ్లి అయింది, వాళ్ళకి ఇచ్చేసిన, వాళ్ళకి పిల్లలు అయిండ్రు. బాగున్నారు. మరి మీరెందుకు ఇక్కడికి వచ్చేసారు? పిల్లలు చూడట్లేదా? వద్దనేసారా? ఏమైంది? వీళ్ళే చూస్తారు బాగానే, కానీ బాగా చూస్తే మీరు ఎందుకు ఇక్కడ ఉంటారు? వాళ్ళతోనే ఉంటారు కదా. చూస్తారు, బాగా చూస్తారు, కానీ నాకనే వెళ్ళాలన్నట్టు వచ్చేసిన అంతే. మరి ఇక్కడ బాగుందా మీకు? బాగుంది. రాజేశ్వరి గారు బాగా చూసుకుంటారు? చాలా మంచిగా చూస్తారు. మీకు ఆరోగ్యం వచ్చినప్పుడు ఆరోగ్యం చూస్తారు, చూపెడతారు, గోళీలు ఇస్తారు, మందులు ఇస్తారు, అన్ని చేస్తారు. చాలా బాగా చూస్తారు. మరి మీ పిల్లలు ఉన్నారు కదా, మనవలు ఉన్నారా? మనమలు ఉన్నారు. వస్తుంటారా మిమ్మల్ని? చచ్చిపోయిన ఆయనకు ఒక కొడుకు, ఆయన పెద్దగా అయిండు, కంప్యూటర్ చేస్తుంటాడు. ఇంకొక ఆయన బిడ్డ పిల్లలు జీతాలు దొరికినాయి వాళ్ళకు, గవర్నమెంట్ జీతాలు. బెంగళూరులో కోడు, ఇక్కడ హైదరాబాద్ అక్కడ కోడు. మంచిగా ఉన్నారు అందరు చదువుకున్న వాళ్ళే, ఆడపిల్లలు కూడా చదువుకున్న వాళ్ళే. మరి మిమ్మల్ని ఎందుకు ఇక్కడ వదిలేశారు? వదిలేదే, నేనే వచ్చేసిన. ఎందుకు వచ్చేసారు? మీకు పిల్లల దగ్గర నచ్చలేదా? మీకు ఎందుకు నచ్చలేదు, కానీ ఉండాలా, మంచిగా ఉంటేనే మంచిగా. అట్లా ఎక్కడ వాళ్ళు మంచిగా ఉండాలా, మీరు మేము మంచిగా ఉండాలి. అది. మరి మీ పిల్లలు వస్తుంటారు ఇక్కడ మిమ్మల్ని చూడ? వస్తారు, అప్పుడప్పుడు వచ్చిపోతారు. మనవాళ్ళు కూడా వస్తారు. బిడ్డ పిల్లలు వస్తారు ఎక్కువ. ఆడబిడ్డ పిల్లల అమ్మమ్మ అని ఆడబిడ్డ పిల్లలు వస్తారు ఎక్కువ, కొడుకు పిల్లలు రారు అంతేగా. బాగున్నది, ఇక్కడనే బాగున్నది. మరి ఎప్పుడు అనిపించలేదా మీ పిల్లల దగ్గరికి వెళ్ళాలి? వెళ్తే నేను అచ్చ నుంచి పోలేగా అక్కడ. మరి వెళ్ళరా? రమ్మంటే వాళ్ళు పిలిస్తే వెళ్తారా? వాళ్ళే వచ్చి చూసిపోతుండ్రు. రా అంటే పోవాలన్నట్టుంది, వాళ్ళు రమ్మని లేదు, నేను పోలేదు అంతే. రానంటే మాత్రం వెళ్తారా? ఎందుకు చూసి రావాలన్నట్టు అట్లా. బాగున్నది ఇక్కడనే. మరి ఈ వయసులో పిల్లలు మనవళ్ళు దగ్గర ఉంటేనే అందరు మంచిగా ఉన్నారు. ఇక్కడనే మంచిగా ఉన్నది నాకు. ఇక్కడనే బాగుండాలి. అవును. మేడం బాగానే చూస్తుంది, మంచిగానే ఉన్నది ఇక్కడ. ఏం తిండి అంతా మంచిగా ఉంది, టిఫిన్ ఉన్నది, అంతున్నది, చాయ్ ఉన్నది, అంతున్నది, ఏం తక్కువ లేదు. ఎంత ఉన్నా సరే మన పిల్లలు మనతో లేరు. అట్లయితే చూస్తారు, వస్తారు, డబ్బు ఇస్తారు, అన్ని చేస్తారు, ఏం తక్కువ ఉంది. మరి మరి నన్ను చూస్తూ ఉంటే చాలా. డబ్బు ఇస్తారా? ఇస్తారు. మరి మీకు పండగలకి అట్లా కలుస్తుంటారా? బట్టలు ఇస్తుంటారా? ఇస్తారు, బట్టలు అన్ని తెస్తారు, నాకు అన్ని తెస్తారు, ఏం తక్కువ లేదమ్మా. బాగానే ఉన్నాను. సరే. నమస్తే తాతగారు. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. మీరు వచ్చినందుకు చాలా సంతోషిస్తూ, నా సంతోషంతో ఒక సందేశం ఇస్తాను, చెప్పండి. శ్రద్ధగా వింటారని ఆశిస్తుంటాను. ప్రపంచంలో భారతదేశాన్ని గుర్తింపు తెచ్చిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద. భారతదేశంలో పుట్టి స్వామి వివేకానందునిగా పేరుగాంచి నాటి సమాజమునకు వివేకమును ప్రసాదించి యోగముచే నిష్క్రమించెను 39 సంవత్సరాలకి.
నేడు భారతీయులు వివేకమును వ్యర్థము చేయుచున్నారు. అట్టి వివేకము లేని మానవులకు వివేకమును ప్రసాదించి వివేకమును పునరుద్ధరించుమా ఓ స్వామి వివేకానంద, నీకివే మా జోహార్లు. ఇదే నేను మీకు ఇచ్చిన సందేశం. ఆల్ ది బెస్ట్. చాలా బాగా చెప్పారండి. మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చారు? నేను ఇక్కడికి వచ్చి ఇక్కడిగా ఈ హోమ్లోకి వచ్చా 5 సంవత్సరాలు అయిపోయింది. ఎంత బాగా మాట్లాడారు, ఎంత బాగా పదాలు చెప్పారు. నేను ఇక్కడికి వచ్చి నేర్చుకోలేదు. నేను మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ను. ఎప్పుడు 60 సంవత్సరాల క్రితం బెంగాల్లో నేను లీడర్గా ఉంటూ ఇక్కడికి వచ్చి మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీని ఇక్కడే నేను పెట్టి ఇక్కడ లీడర్ చేసి ఆ తర్వాత పుచ్చలపల్లి సుందరయ్య స్వామి వీళ్ళందరూ నా గురువులు అనమాట. పుచ్చలపల్లి సుందరయ్య అంటే తెలుసు కదా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కామ్రేడ్ జ్యోతి బసు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎవరు వెస్ట్ బెంగాల్, ఆయన శిష్యుడు. ఇక్కడ జ్యోతి బసు శిష్యుడు. ఇది ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ నాకు యాంజియోగ్రామ్ జరిగింది 5 years బ్యాక్. యాంజియోగ్రామ్ జరిగితే నేను అన్కాన్షియస్ అయిపోయాను. ఇక్కడ నేను అప్పుడు ఉంటున్నాను. నేను ఆల్వేల్ ఎంప్లాయీను. ఆల్వేల్లో 24 సంవత్సరాలు పనిచేశాను కూడా. అంతకుముందు వెస్ట్ బెంగాల్లో 20 సంవత్సరాలు పనిచేశాను. మొత్తం 44 సంవత్సరాలు సర్వీస్ కూడా చేశాను. ఆ తర్వాత ఇక్కడ ఆల్రెడీ పని అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత నాకు అన్కాన్షియస్ అయిపోయాను. అంటే ఇలాగ మాట్లాడుతూ నేను కవితలు, పద్యాలు, సందేశాలు, పద్యాలు కూడా చదువుతాను. అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. నేను డ్రామా యాక్టర్ని కూడా. అందుకని ఇవన్నీ ఎప్పుడు బిజీగా ఉండి అలాగ నాకు ఒకసారి సడన్గా రాత్రిప్పుడు అన్కాన్షియస్ అయిపోయాను. ఇక్కడ మీకు ఆరోగ్యం బాగుందా? ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆరోగ్యం బాగానే ఉంది. ఇక్కడికి వచ్చే 5 సంవత్సరాలు అయిపోయింది. కొన్ని ఒక 6-7 మాసాల వరకు ఎక్కువ మాట్లాడడం లేకుండా అలాగ కొద్దిగా మాట్లాడుతున్నాను. ఇప్పుడైతే ఈ అందరితో సామరస్యంగా సందేశం ఇస్తూ ఉన్నాను. ఇది రాజేశ్వరి గారు ఎలా చూసుకుంటున్నారు? బాగా చూసుకుంటున్నారని చెప్పాలి. ఎలా చూసుకుంటున్నారని ఆమె ఎదుర్కొంటే చెప్తున్నాను బాగా చూసుకుంటున్నారని. లేనప్పుడు ఏం చెప్తారు? అదే చెప్తాను. మరి మీరు ఇక్కడికి వచ్చారు కదా, మీ పిల్లలు ఉన్నారా? మా పిల్లలు ఉన్నారు. ఒక కొడుకు ఉన్నాడు, 2 కూతుర్లు ఉన్నారు. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు పెట్టున్నారు హైదరాబాద్ లో? నేను సంవత్సరం అవుతుంది. ఇంతేనా? హౌసింగ్ బోర్డులో మన హైదరాబాద్ పేరైన షాప్ ఒకటి ఉంది, మీకు తెలుసా? టైలరింగ్ షాపు, సుజి స్టిచ్ అండ్ డిజైనర్ వేర్, మొత్తం హైదరాబాద్ పేరు. అది నా కూతురు అనమాట. నేనే పెట్టాను ఎప్పుడు 30 సంవత్సరాల క్రితం. అది ఇప్పుడు నా కూతురు మెయింటైన్ చేస్తుంది. మొత్తం హైదరాబాద్ పేరు అనమాట. మేడం గారు చూశారు, మాట్లాడారని చేసి. మరి మీ పిల్లల దగ్గర ఎందుకు ఉండట్లేదు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? పిల్లల దగ్గర ఉంటాం అనుకో, వాళ్ళు ఎన్నో బిజినెస్ మెన్ వాళ్ళు కూడా. అంచేత వాళ్ళు నా గురించి టైం ఇవ్వడం అంటే కొద్దిగా ఇబ్బంది అవుతుందని. లేదా ప్రస్తుతం నేను అన్కాన్షియస్ ఉన్నప్పుడు ఇక్కడ వేశారు. కొద్ది రోజులు అయిన తర్వాత ఇక్కడే బాగున్నది, వాళ్ళు కొద్ది రోజులు ఉంటున్నాం. మరి కొద్ది రోజులు వాళ్ళన్నారు వెళ్ళిపోరమ్మన్నారు. వెళ్ళిపోయి వెనక ముందు మళ్ళీ ఇక్కడే బాగుంది. కానీ ఎన్ని రోజులు నడుస్తాను అన్ని తర్వాత నేను నాకు రైట్ లేనప్పుడు నేను వచ్చేస్తాను. ఇక్కడే బాగుందని ఇక్కడే ప్రస్తుతం అయితే ఇక్కడ బాగున్నదిగా ఉన్నాను. ఇదే మీకు ఇచ్చిన సందేశం. పిల్లలు ఇక్కడికి వస్తుంటారు అప్పుడప్పుడు వస్తుంటారు. పిల్లలకి అందరూ తెలుసు, మేడంకి మాట్లాడుతుంటారు. మనవాళ్ళకి ఉన్నారు, మనవాళ్ళకి పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తుంటారు? వాళ్ళు వస్తుంటారా? నా ఏజ్ ఎంత ఉంటుంది మీరు చెప్పండి? 45-50 ఉంటుంది. ఇంకా చెప్పండి. ఇంకా నేను చెప్పు, నువ్వు ఏం చెప్పు, నేను చెప్పండి అంటాను. చెప్పు. 60. ఇంకా చెప్పండి. 65. ఇంకా చెప్పండి. 80 ఉంటుందా? ఇంకా చెప్పండి. ఏమో తాతగారు. 82 అట్లా ఉంటుంది. 82, 72 ఉంటుంది. నేను అంత అంచనా వేయలేకపోతున్నా. 89. 89. 90కి 1 సంవత్సరం బాకీ. 89. మరి ఈ వయసులో పిల్లలతోని మనవలతో ఉంటే బాగుంటుంది కదా, అనిపించలేదు ఎప్పుడు పిల్లల దగ్గరికి? పిల్లలతో ఆధారం ఉందనుకంటే ఇక్కడ ప్రజలతో ఉంటే ఇంకా సంతోషంగా ఉంటుంది కదా, కలిసి వస్తే. కలిసి రాకపోతే లేదు, కానీ కలిసి వస్తే ప్రజలతో ఉంటే సంతోషం ఈ టైంలో. ఎందుకంటే అందరూ అన్ని రకాల మనుషులతో ఉంటారు, అన్ని రకాల అభిప్రాయాలు ఉంటాయి. వాళ్ళతో కలిసి మాట్లాడడానికి అన్నిటికీ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు
మీ పిల్లలు వచ్చి వెళ్ళిపోదాం పదా అని అంటే వెళ్తారా? ఇక్కడ అది అప్పుడు సందర్భాన్ని బట్టి అది ఆలోచించాలి. ఇప్పుడు అది ముందుకుంటే మనం అది చెప్పలేము. అక్కడ వాళ్ళు చూపించినటువంటి ఆప్యాయత, ఫోర్స్ చూపించిన బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది. మరి ఇక్కడ మీకు బాగుంటుందా అంట రాజేశ్వరి గారి దగ్గర? ప్రస్తుతం అయితే బాగున్నదనే నేను ఉన్నాను. ఉన్నాను అంటే బాగున్నది, బాగున్నది అంటే ఉన్నాను. మరి పిల్లలు గుర్తొస్తుంటారా? వస్తుంటారు, అప్పుడప్పుడు వస్తుంటారు, చూస్తుంటారు, వెళ్తుంటారు. మన వాళ్ళు పిల్లలు అందరూ వస్తుంటారు. ముని మనవాళ్ళు కూడా ఉన్నారు. ముద్దు మన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, చెప్తున్నా కదా. థ్యాంక్ యూ తాతగారు. ఇంకేంటి విశేషం చెప్పండి. ఇంకేంటి మీరే చెప్పాలి. నా టేప్ చేశారు కదా, చేసాం మొత్తం. టేప్ వినిపిస్తారు ఒకసారి? వినిపిస్తాను. వినిపించండి. థ్యాంక్ యూ తాతగారు.